వెల్కమ్ బ్యాక్ టు యూ మై ఛానల్ కృష్ణాతో సరదాగా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో జీడిపప్పు ఉప్మా ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. చూడండి అందరూ. పొయ్యి మీద కళాయి పెట్టుకున్నాను. దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను అన్నమాట. ఉప్మా కోసం బొంబాయి రవ్వ ఉప్మా జీడిపప్పుతో తయారు చేద్దాము. అది ఈటెక్కుతుంది ఆయిల్. ఈటెక్కుతుంది. దానిలోకి ఏమేమి కావాలి అని అన్నీ కూడా తీసుకొని మనం పక్కన పెట్టేసుకొని ఉందాము. రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కళాయిలో వేసాను. స్టవ్ వెలిగించినాక వేసాను అన్నమాట. కళాయి పెట్టేసి కళాయిలో ఆయిల్ వేసేసాము. ఇప్పుడు ఏమేమి వేయాలో అన్ని ప్రాసెస్ అంతా నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని కృష్ణాతో సరదాగా అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చూడండి ఇప్పుడు ఏమవుతున్నామో. తాలింపు గింజలన్నీ కూడా నేను ఒక డబ్బాలో పోసేసుకుంటాను అన్నమాట. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు అవన్నీ ఇప్పుడు తాలింపు గింజలు వేసేసాము. ఇప్పుడు జీడిపప్పు వేస్తున్నాము. వేగేసిన తాలింపు గింజలు ఆల్రెడీ ఈటెక్కింది కాబట్టి ఆయిల్. ఇప్పుడు జీడిపప్పు అవి మొత్తం ఇలా తిప్పుకోవాలి గరిటతో మాడకుండా. సిమ్లో పెట్టండి మంటని. అప్పటికే రెడ్గా వచ్చేస్తాయి వెంటనే. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నాము. ఒక చిన్న ఉల్లిపాయ ఆనియన్స్ కట్ చేశాను. 2 పచ్చిమిర్చి కట్ చేశాను ముక్కలుగా. అల్లం ముక్క, ఒక చిన్న అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలకు కట్ చేశాను. అల్లం ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసాము. జీడిపప్పు, తాలింపు గింజలు, ఆయిల్ ఇవన్నీ వేపుకోవటం. ఎంతండి 2 minutes అలా వేపుకుంటే ఆల్రెడీ కాగిపోయింది నూనె. తొందరగానే వేగిపోతున్నాయి. ఇగో చూడండి ఎలా జీడిపప్పు ఎలా వచ్చినాయి. అలా వేగితేనే టేస్ట్గా ఉంటాయండి. వైట్గా ఉండకూడదు. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలు జీడిపప్పు. ఉల్లిపాయ కూడా ఇంతే లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలు అన్నమాట. కొంచెం రెడ్గా అన్నట్లు. వాళ్ళు లేట్ అయిందండి, టిఫిన్ చేస్తాము. ఇక్కడ మాకు దగ్గరలో సాయిబాబా టెంపుల్ ఉంటే ఇప్పుడు వెళ్ళొచ్చాము టెంపుల్కి. వాటర్ తీసుకోవాలి. తాలింపు మొత్తం కాగింది. చూశారు కదా నేను ఎలాంటి గ్లాస్ టైప్ తీసుకున్నాను. దాని నిండా వాటర్ పట్టేసుకొని 1.5 పోయాలండి. ఒక 1/2 kg లోపు రవ్వ అన్నమాట. 1.5 పోయాలి దానితో. ఇప్పుడు ఫస్ట్ ఒకటి పోస్తున్నాను. ఫుల్గా పోస్తున్నాను దాంతో. లోట అలాగా స్టీల్ది అనమాట అది. అదిగో ఇంకొక హాఫ్ కూడా పోసాను. ఇది బాగా తెరలాలన్నమాట. మనం వాటర్ తొక్కమని. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. 1 స్పూన్ నిండా వేసాను. కొంచెం మళ్ళీ టేస్ట్కి సరిపోయేంత అనుకోండి. ఇప్పుడు ఆ ఎసరులాగా తెరలాలి. అది బాగా తెరిస్తేనే మనం బాగా తొక్కమంటేనే రవ్వ పోయగలం అన్నమాట. రవ్వ ఇప్పుడు దాంట్లో ఉంది, తీసుకొద్దాము. కాంటిన్ టాప్లో ఉంది. అయితే కొంచెం జీలకర్ర వేసుకుంటేనండి మనకు ఉప్మా అనేది కొంచెం అరగదు. జీలకర్ర వాడితే ఇగో జీలకర్ర తీసుకొస్తున్నాను. ఆ ఎసట్లో కొంచెం జీలకర్ర వేసుకుంటే మనకు అరుగుదలగా అనిపించినట్టుగా ఉంటుంది. అసలు ఉప్మా అరగటమే కొంచెం లేటుగా అనిపించిద్ది. అందుకని ఆ జీలకర్ర వేసాను హెల్త్ పర్పస్గా.
రవ్వ డబ్బా దగ్గరలో పెట్టేశాను. ఇక గ్లాసులో పోసాను చూడండి రవ్వ. ఆ గ్లాస్తో సగానికి పైగా ఉంది. అంటే పావు కేజీ కంటే తక్కువేనండి. 200 గ్రామ్స్ అనుకోండి. మీకు కొలతగా తెలియాలంటే 200 గ్రామ్స్ బొంబాయి రవ్వ. అది ఉండగట్టకుండా మనం గరిటతో కొంచెం సిమ్లో పెట్టేసి తిప్పుకోవాలన్నమాట. ఆల్రెడీ బాగా ఎసరు కాగేసింది, తొందరగానే మగ్గిపోయిద్దండి ఆ రవ్వ. వస్తున్నాను, చేస్తున్నానండి. అవి ఆయన పిలుస్తున్నారు, ఆకలి ఆకలి అని. టెంపుల్కి వెళ్ళొచ్చే తల్లికి లేట్ అయిందండి ఈరోజు టిఫిను. త్వరగా అయ్యే టిఫిన్ ఏమైనా ఉందంటే త్వరగా అంటే ఇంక ఉప్మా. నేను ఉప్మానా అని అన్నారు. జీడిపప్పు ఉప్మా. సరే అయితే చెయ్యి, తింటాను అని అన్నారు. అందుకని ఉప్మా చేస్తున్నాను. మన సబ్స్క్రైబర్స్కి కూడా చూపిద్దామండి అని చెప్పాను. సరేనని ఇక చూపించి చేయమన్నారు, చేస్తున్నాను అన్నమాట. ఉప్మా చేస్తా, మీకు కూడా ఎలా చేసుకోవాలి అన్నీ కూడా వివరిస్తా ఈ ఉప్మా చేస్తున్నాను. త్వరగా అయిపోయేదంటే ఉప్మానండి. టిఫిను అయిపోయి వచ్చింది. ఒక్కసారి అలా తిప్పేసి స్టవ్ కట్టేసుకుందాము మనము. స్టవ్ కట్టేసాను. ఇప్పుడు ప్లేట్స్ తీసుకొని ఇద్దరికి పెట్టేసుకుంటాను. అదిగోండి ఉప్మా అయిపోయింది. బొంబాయి రవ్వ జీడిపప్పు ఉప్మా ఎంత ఫాస్ట్గా అయిపోయిందండి. ఆయనకు ఆకలి ఆకలి అంటున్నారు మా వారు. అయిపోయింది, ఇంకా ఇద్దరు పెట్టేసుకుని తీసుకెళ్తాను. ఏముందండి, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, చిన్న అల్లం ముక్క, కొంచెం జీడిపప్పు పోసేసి ఎసరు పోసేసి దాని తగ్గ సాల్ట్ వేసుకుంటే త్వరగా అయిపోయిద్దండి. రవ్వ పోసేస్తే అవి తెల్లంగానే రవ్వ పోసేసుకోవటం, దగ్గరకు రానిచ్చుకొస్తే ఉండగట్టకుండా గరిటతో తిప్పుకోవటం, అయిపోయాయి. దీంట్లో మనం షుగర్, పంచదార కావాలన్న వాళ్ళు, అయితే మిరప్పొడి కావాలన్నా, చట్నీ కావాలన్నా చేసుకునేవాళ్ళు చేసుకుంటారు. దీనికైతే అన్నీ వేసాం కాబట్టి చట్నీయే అనేమి అవసరం లేదు. థ్యాంక్స్ అండి ఈ వీడియో చూసినందుకు. సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎవరన్నా కొత్త వాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోకపోతే సబ్స్క్రైబర్ చేసుకోండి, కృష్ణాతో సరదాగా అనే ఛానల్ని. అదిగోండి మా వారి దగ్గరికి తీసుకొచ్చాను. ఎంత చిన్న వంట చేసుకున్నా సరే మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించాలని నాకు ఆశ ఉంటుందన్నమాట. మీకు కూడా చెప్పాను కదా అన్ని వీడియోలు పెడతానని. ఇక తింటున్నారు, టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో చెప్తారండి, చూద్దాము. సూపర్ ఉందంటండి. జీడిపప్పు ఉప్మా కదండి, టేస్ట్గానే ఉంటుంది. బాగుందన్నారు. థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. బాయ్.